ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేసి జీవో నెంబర్ 9 రద్దు చేయాలని డిమాండ్ చేస్తారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. ఫీజులు చెల్లించకపోవడంతో 33 జిల్లాల్లో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. 18 ఏళ్ల క్రితం వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్తో పేద విద్యార్థుల జీవితాలు విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్పై వ్యతిరేక వైఖరి వేడాలన్నారు. లేకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంట్రాక్టర్లు నిధులిస్తూ విద్యార్థులు బకాయిలు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. చెల్లించాలని అదేవిధంగా పాత పద్ధతిలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఈబీసీల యొక్క ఫీజులు చెల్లించాలని జీవో నెంబర్ 9 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీసీ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని వేలాది కాలేజీలు బహిష్కరించాయి, బంద్ జరిపారు. 33 జిల్లాలలో దాదాపు 400 సెంటర్లలో మండల కేంద్రాలలో కూడా కాలేజీలు బంద్ చేసి తరగతులు బహిష్కరించి రోడ్ల మీద విద్యార్థులంతా నినాదాలు ఇచ్చుకుంటూ వెళ్ళారు. ప్రభుత్వం వెంటనే ఇంకా గొప్ప విశేషం ఏమిటంటే గ్రేటర్ పరిధిలో ఉన్న ఇంజనీరింగ్ మైనార్టీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీ, ఎంబీఏ ఎంసీఏ కాలేజీలు, ఇతర వృత్తి విద్యా కాలేజీలు సర్వం ఒకటని కాకుండా 1-2 శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు తప్ప వాళ్ళు కూడా సగం కాలేజీలు బంద్ చేసారు. ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నా భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు శ్రీ చైతన్య నారాయణ విద్యార్థులు చాలా చోట్ల మా వాళ్ళకు ఈ కార్పొరేట్లకు గొడవ జరిగిందని కాంప్లైంట్ ఇచ్చారు. ఆ కాంప్లైంట్ వెంటనే విత్డ్రా చేసుకోవాలి. ఫీజుల బకాయి